నిన్న 3కి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి మాకు. అరగంట దాకా మాట్లాడారండి నాతోటి ఫోన్లో. మరి మొన్న చేశారని చెప్పాను కదంటే ఫోన్ చేసి పెట్టేశారు అన్నాను కదా, వాళ్ళే నిన్న చేశారు. మరి మొన్న ఎందుకు పెట్టేశారో తెలీదు. మరి నిన్న చేశారండి, నిన్న 3కి చేశాడు, కరెక్ట్గా 3కి చేశారండి. శాంతి అంటే మీరేనా అని చెప్పి అడిగారు నన్ను. అవునండి అన్నాను. ఏంటండి అని అడిగితే, మీది భూమి సమస్య, మరి ముఖ్యమంత్రి కాంచి మాకు వచ్చింది, మరి మీకేమైనా న్యాయం జరిగిందా అని చెప్పి అడిగారండి. మాకేం న్యాయం జరగలేదండి అని నేను అన్నా. ఎవరైనా ఎంక్వైరీకి వచ్చారా, ఫోన్లు చేశారా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా అని చెప్పేసి మాట్లాడారు. ఎవరో రాలేదు, ఎవరో ఎంక్వైరీ చేయలేదు, మాకు ఫోన్లు చేయలేదండి అని చెప్పేసి అన్నా. మొన్న ఒకసారి పిలిచారండి డిఎస్పీ వాళ్ళు అని చెప్పేసి అన్నా నేను. ఎప్పుడు అని అన్నారు. పోయిన నెల అండి 25 తారీఖున అని చెప్పన్నా. పోయిన నెల 25 తారీఖున చేశారండి. చేసి నన్ను 3 రోజులు ఇసుకిచ్చేశారు రమ్మని. మరి డిఎస్పీ ఆఫీస్ కాడ రావాల్సిందని చెప్పేసి నన్ను ఒత్తిడి చేశారండి అని చెప్పేసి అన్నాను. వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, సీఎం దగ్గర నుంచి మాకు కాగితాలు వచ్చినాయి, మీది భూమి సమస్య అంట, ఇది మేమేం చేస్తాము, ఇది రెవెన్యూ వాళ్ళు చేయాలి, ఎంఆర్ఓ వాళ్ళు కానీ కలెక్టర్ కానీ చేయాలి, ఇది మేము చేసేది కదమ్మా, నువ్వు సంతకం చేస్తే మేము వాళ్ళకి పంపించేస్తాం కాగితాలని చెప్పేసి అని మాట్లాడారని చెప్పేసి అన్న. నేను అలాగే చేశాను మేడం, నేను వాళ్ళు రాసుకున్నారు, నేను సంతకం చేశాను, చేసిన దాకా ఊరుకోలేదు వాళ్ళు, మరి సంతకం చేయించుకున్నారు, మరి ఆ కాగితాలు మరి పైలకు పంపిస్తామని చెప్పి అన్నారని చెప్పేసి మాట్లాడాం. మరి ఇప్పుడు ఏం పరిష్కారం జరగలేదా మీకు అన్నారు. ఏం జరగలేదండి. నేను మటుకి చంద్రబాబు అన్న దగ్గరికి, లోకేష్ బాబు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను వెళ్ళి అర్జీలు పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకొని వస్తున్నాను, నాకు ఎటువంటి పరిష్కారం నాకు జరగలేదు అని చెప్పి మాట్లాడాను. సరే వాళ్ళు ఏమంటున్నారు, పయ్యాలు పంపిస్తామన్నారు. పయ్యాలు ఇంకెవరండి నాకు తెలియట్లేదు. పయ్యాలు అంటే ఎవరు? చంద్రబాబు అన్న కానించి వెళ్తున్నది, మరి ఆయనే ముఖ్యమంత్రి, కలెక్టర్కి వెళ్తున్నది, కలెక్టర్కి పై ఆయన, ఇంకెంతకంటే పై వాళ్ళు ఎవరున్నారు? చంద్రబాబు అనే ముఖ్యమంత్రి, ఆయన కానించి వెళ్ళింది కాగితాలు వాళ్ళకి. వీళ్ళు కలెక్టర్ చూడాలి కదా, లేకపోతే ఎంఆర్ఓ చూడాలి కదా. ఇంకా పై వాళ్ళు అంటే పై వాళ్ళకి పంపిస్తా అంటున్నారు. పై వాళ్ళు ఇంకెవరు? నాకు అర్థం కావట్లేదు పై వాళ్ళు ఇంకెవరు. ఇప్పుడు సీఎం దగ్గర నుంచే కలెక్టర్కి వెళ్ళిందంటే కలెక్టర్ నుంచి ఎంఆర్ఓకి వెళ్ళాలి. వీళ్ళు ఏంటంటే అయ్యమ్మాయి మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఫోన్ చేశారు, అరగంట మాట్లాడారు, ఆడ మనిషి మాట్లాడింది. వాళ్ళు అడిగిన దానికల్లా నేను సమాధానం చెబుతున్నాను. వాళ్ళు ఏది అడిగితే దానికి సమాధానం చెబుతున్నాను. మీకు ఎట్లా వచ్చి భూమి అడుగుతున్నారు, మా గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో వచ్చింది చెప్తున్నాను. మరి ఎంత వచ్చిందంటే 5 ఎకరాల 20 సెంట్లు భూమి వచ్చింది మాకు అని చెప్పాను. మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది, మా నాన్నగారికి వచ్చింది, మా అన్నయ్య గారికి వచ్చింది. అంటే అన్నయ్య చనిపోయాడు కాబట్టి వాళ్ళ కొడుకు ఇచ్చారు, వాళ్ళ కొడుకు పేరు మీద. మా నాన్నగారు చనిపోయారు కాబట్టి మా అమ్మ పేరు మీద ఇచ్చారు. ఇట్లాగా వచ్చిన పట్టాలన్న. మరి పట్టాలు మీ దగ్గర ఏమి లేవా అని చెప్పి అడిగారు. ఒరిజినల్ పట్టాలు వాళ్ళు ఎవరైతే ఇచ్చారో, మా గవర్నమెంట్ ఎట్టయితే ఇచ్చారో అదే పట్టాలు లాక్కి వెళ్ళిపోయారండి మా దగ్గర నుంచి. మా ఇంట్లో దొరబడి తీసుకెళ్ళిపోయారు, ఇల్లు తగలపెట్టేశారు. తర్వాత మిగతా కాగితాలు కొట్లాట అయ్యి గొడవ అయ్యి పొలం కాడ అవి లాక్కి వెళ్ళిపోయారండి అని ఏమో చెప్పొచ్చా. మరి ఇప్పుడు ఏమి ఆధారం లేదంటే ఏమి లేదు మేడం, మా దగ్గర ఏ ఆధారం లేదు. మరి ఎంఆర్ఓ అక్కడ మేము అర్జీ పెట్టుకుంటున్నాం, మరి చంద్రబాబు అన్నయ్య కాడ పెట్టుకుంటున్నాం, లోకేష్ బాబు దగ్గర పెడుతున్నాను, పవన్ కళ్యాణ్ దగ్గర పెడుతున్నాను, సచివాలయం ఎల్లకూడి సచివాలయంలో పెడుతున్నాను, గుడివారి నుంచి వచ్చాడు ఎమ్మెల్యే అంట, ఆయనకి పెట్టాను. ఇంతమందికి నేను పెట్టుకుంటూ వచ్చినాను కాగితాలు. మరి కలెక్టర్ ఆఫీస్లో పెడుతున్నాను, అన్ని సార్లు నేను పెడుతున్నాను. ఇంక నేను ఎక్కడ పెట్టాలి, ఇంకెవరికి ఇవ్వాలి? అన్ని సార్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. మరి ఎక్కడి నుంచి కూడా నాకు ఏ పరిష్కారం జరగట్లేదు. మరి ఏంటి నాకేమో అర్థపట్టట్లా. మరి ఫోన్ చేసి మట్టుకు అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు, నిన్న చేశారు, నిన్న 3కి చేశారు, అరగంట మాట్లాడారు. మరి మాకు న్యాయం చేయండి మేడం. నేనేమన్నా అంటే, హైదరాబాద్లో అక్రమం కట్టిన ఇల్లులు, మరి బిల్డింగ్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే కూల్చేశారు. మరి ఇక్కడ కూడా అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా, రౌడిజం కట్టారు కదా, ఈ ఎందుకు కోసరు మీరు అడిగా నేను. ఇక్కడ ఎందుకు కోల్చరు మీరు అని చెప్పి అడిగా నేను. హైదరాబాద్లో కూల్చేసి మరి ఆ భూమిని సదరం చేశారు కదా, మరి ఎవరి భూమి వాళ్ళకి అప్పు చెప్పారు కదా అక్కడ, మరి ఇక్కడ ఎందుకు చేయరు? ఇక్కడ కూడా అట్ట చేయాలి కదా. ఇక్కడ కూడా అక్రమంగా, అన్యాయంగా, అక్రమంగా మరి ఆక్రమించారు. ఆక్రమించుకొని దౌర్జన్యంగా అమ్ముకున్నారు, పట్టీలు అడ్డం పెట్టుకొని.
మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ కూడా అదే పని చేయాలి కదా. ఇక్కడ కూడా ఏమైందంటే ఎవరైతే అన్యాయం కట్టారో, ఎవరైతే భూములు ఆక్రమించుకున్నారో, దౌర్జన్యంగా ఎట్ట చేస్తున్నారో వాళ్ళు కట్టిన ఇల్లు ఎందుకు కూల్చేయలేకపోతున్నారు? వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళే కదా. అసలు మీరు చేసే తప్పే అదే కదా. మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే వాళ్ళు కట్టరు కదండి అక్కడ. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు నీటి పన్ను ఇస్తున్నారు, కరెంటు పన్ను ఇస్తున్నారు, మరి ఇంటి పన్ను ఇస్తున్నారు, మీరు కట్టుకోండి అంటున్నారు వాళ్ళని. వాళ్ళు ఇచ్చలుడి చేస్తున్నారు. వాళ్ళు రౌడీ ఇంకా పెంచుతున్నారు. మీరు వాళ్ళని మీరు ఎక్కడ మందలిస్తున్నారు? ఎక్కడ అరికడుతున్నారు? మీరు గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంటే ఈ పని చేస్తుంది. ఎట్లాగా? ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓ మరి ఆన్లైన్లో రికార్డుల్లో పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు ఎక్కిస్తున్నారు. ఎట్లాగా? అట్లా చేస్తారండి? భూమి కల్లా వాళ్ళు ఒకళ్ళైతే ఒకళ్ళ భూమి ఒకళ్ళకి ఎట్ట రాసిస్తారు? అసలు వాళ్ళు ఎంక్వైరీ చేయాలిగా మీరు. ఇప్పుడు అసలు వాళ్ళు ఉన్నా మేము వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు మీరు? ఈ భూమి కల్లోళ్ళు మేము ఉన్నప్పుడు మా కాడికి వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా, మమ్మల్ని పిలిపించి ఎంక్వైరీ చేయాలి కదా. ఏమి చేయకుండానే కబ్జాదారుల పేర్లు ఎట్ట మారుస్తారు? అడంగల్లో రికార్డులు ఎట్ట మారుస్తారు మీరు? ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నారు, మున్సిపాలిటీ కమిషనరు దానికి పర్మిషన్ ఇస్తేనే అది ఇల్లు కట్టాలి, లేకపోతే లేదు. ఎవరన్నా రేకులు చెడ్డేస్తుంటే పర్మిషన్ లేకుండా మీరు ఎట్ట కడుతున్నారని చెప్పి వచ్చి పడేస్తారు కదా. ఎందుకు చేయట్లేదు అట్టగా? వాళ్ళకి దౌర్జన్యంగా రౌడిజం చేస్తున్నారని చెప్పి మీరు వాళ్ళు లంచాలు ఇస్తున్నారని పనులు చేస్తున్నారా మీరు? మరి నాకు తెలిసే వరకు అదే, నాకు తెలిసింది అదే. మరి వాళ్ళు లంచాలు ఇస్తున్నారు. ఆ లంచాలు మీరు తీసుకొని వాళ్ళని కట్టుకోండి, మీరు నీటి పన్ను తెచ్చుకోండి, ఇంటి పన్ను తెచ్చుకోండి, కరెంటు బిల్ తెచ్చుకోండి అని చెప్పి మీరు సలహాలు ఇచ్చారు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు దాంట్లో బిల్డింగులు, రేకుల షెడ్లు కట్టేశారు. కట్టేసి ఏం చేశారు? అమ్మేశారు. ఇవి మీరు చేసిన పనులు. మరి గవర్నమెంట్ పనులు చేస్తా ఇటు ఎంతమంది పేదవాళ్ళని అల్లాడుతున్నారు మీరు? ఎంతమంది నోరులు కొడుతున్నారు? మీకు జీతాలు ఇస్తున్నారు కదా, మీ జీతాల మీద మీరు బతకచ్చు కదా. ప్రజల అసలు మీకు ఎందుకు? ప్రజల సొమ్ము మీకు ఎందుకు? ప్రజలను ఏడిపించడం ఎందుకు? వాళ్ళని బజార్లు బట్టి ఎందుకు? నీళ్ళు లేకుండా చేయటం వాళ్ళకి. వాళ్ళు అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నారు. సొంత భూములు పోగొట్టుకొని, సొంత స్థలాలు పోగొట్టుకొని అద్దెలు కట్టలేక నాన్న అవస్థలు పడుతున్నారు. వాళ్ళు పనులు లేక, సరైన పనులు లేక, వాళ్ళకి ఇంట్లో జరుగుబాటు లేక ఇలా జరుగుతుంటే మీరు ఎట్లా చేస్తారు ఈ పనులు? ఒక పక్క గవర్నమెంట్ న్యాయం చేయని చెప్పి అంటుంది, ఒక పక్క గవర్నమెంట్ అమ్ముకుంటుంది. ఎట్లాగా? ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ అంటే గవర్నమెంట్ కిందే, ఎంఆర్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ కిందే, కలెక్టర్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ కిందే, ఆర్డ్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ కిందే, రికార్డ్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ కిందే. ఇవన్నీ గవర్నమెంట్ కింద ఉన్నాయే కదండి. మరి గవర్నమెంటే ఈ పని చేస్తే ఎట్లాగా? గవర్నమెంటే ఈ పని చేస్తుంటే మా బొట్టోళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి మేము? ఇంకెవరి కాడికి వెళ్ళాలండి మేము? ఎవరి కాడికి వెళ్ళి మేము మొర పెట్టుకోవాలి? మీ అందరికాడికి నేను తిరిగి చెప్పుకున్నానే, మీ అందరికి నేను అర్జీలు పెట్టానే, మీ చుట్టూ ఆఫీస్ చుట్టూ నేను తిరిగానే, తిండి తిప్పలు లేకుండా. కనీసం ఒక్కోసారి మంచిలుగా ఉండే కదా నాకు. ఎర్ర టగ్గిలో పడి మీ ఆఫీసు చుట్టూ తిరుక్కుంటా, మీ ఆఫీస్ కాడ కూర్చొని పొద్దున పోతే సాయంకాలం దాకా కూర్చొని తిండి లేకుండా తిప్ప లేకుండా కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో పడిపోయాను నేను. ఇద్దరు వచ్చి లేపారు నన్ను. కళ్ళు తిరిగి పడిపోయా కలెక్టర్ ఆఫీస్లో నేను, గుంటూరు. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు తెలియట్లేదు ఎక్కడ న్యాయం అండి ఇది. ఇదేమి న్యాయం అండి? గవర్నమెంట్ ఈ రకం చేస్తే ఎలాగండి? ప్రజలను ఈ రకం చేస్తుంటే, ప్రజల్ని ఇట్లా ఏడిపిస్తుంటే ఎవరికాడికి వెళ్తారండి? ఇంకా ప్రజలు ఎవరికాడికి వెళ్తారు? ప్రజలు నమ్ముకొని మీరు ఇలా చేస్తే ప్రజల్ని ఇట్లా ఏడిపిస్తుంటే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ ప్రజలందరూ ఎన్నుకోబట్టే కదా మీరు ఆ కుర్చీల్లో కూర్చుంటున్నారు, ఆ పదవిలో మీరు ఉంటున్నారు, ఆ వాదా మీకు ఉంటుంది. ఈ ప్రజలే లేకపోతే మీరు ఆ ఎచ్చకరాలు మీకు ఉండవు కదా. ఈ ప్రజలు ఎన్నుకొని మీకు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తుంటే ప్రజల్ని మీరు వెనక తొక్కుతున్నారు, ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు. ఎంత అల్లాడుతున్నాం మేము, ఎంత బాధపడుతున్నాం.
ఇల్లు లేక, వాకిలు లేక, తిండి లేక, తిప్పలు లేక, సరైన పనులు లేక ఎంత అవస్థలు పడుతున్నాం మేము, ఎంత బాధలు పడుతున్నాం. ఎక్కువ వెళ్ళి పొద్దున్న లేచి ఏకుదామని వెళితేనే మాకు పొట్ట గడుస్తుంది, లేకపోతే లేదు. ఓ పూట వెళ్ళకపోతే మాకు పొట్ట గడవదు. మరి మీరు ఆ బీదవాళ్ళ నోరులు కొట్టి భూములు అక్రంగా, దౌర్జన్యంగా అమ్ముకుంటున్నారు. రౌడీలకి, గోండాలకి అమ్ముకుంటున్నారు. ఈ అధికారులు చేసిన పనులేనా? మీకు జీతాలు ఇస్తుంది కండి గవర్నమెంటు, మీకు జీతాలు ఇచ్చేప్పుడు ఈ పనులు ఎందుకు? ఎవరో దిక్కుమొక్కు లేకుండా ఉంటారో వాళ్ళు భూములు కొల్లగొడుతున్నారు, వాళ్ళు ఆస్తులు మీరు వేసుకుంటున్నారు. ఇది ఎక్కడ ధర్మం? ఇది ఎక్కడ న్యాయం? 5 ఎకరాల 28 సెంట్లు భూమి మాది. అధికారులు, కబ్జాదారులు ఒక్క సెంటు కూడా మా కింద లేకుండా చేశారు. ఇంత దౌర్జన్యం చేశారు. పట్టాలు లాక్కెళ్ళిపోయి మా పేర్లు ఆన్లైన్లో తొలగిచ్చేసి, రికార్డుల్లో తొలగిచ్చేసి, కొత్త రికార్డులు మార్చి, పాత రికార్డులు పక్కన పడేసి కొత్త రికార్డులు చూపిస్తున్నారు. అవి ఎవరు మార్చారు? మీరు మార్చినేగా. ఇప్పుడు ఆన్లైన్ చేర రికార్డులు, కొత్త రికార్డులు మీరు మార్చినేగా. అయ్యి పాత రికార్డులు తీసుకొచ్చి, పాత అడంగలు తీసుకొచ్చి, భూములు కాడుకొచ్చి సర్వే చేసి, కొలతలేసి ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 ఎంఆర్ఓలు. తిరుమల వెంకటేశ్వరరావు, పద్మభూషణ ఎంఆర్ఓ, శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి ఎంఆర్ఓలు. తాడేపల్లి, నులకపేట, గుంటూరు జిల్లా. వాళ్ళ చుట్టూ తిరగలేక మేము ఎంత అల్లాడిపోయాము. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 కుటుంబాల మీద 10 మంది, 15 మంది ఆ ఆఫీస్ చుట్టూ తిరగటం, వెళ్ళి కూర్చోవటం. మేము ఆ చెట్ల కింద కూర్చుంటే చెట్లు నరికేశారు. చెట్ల కింద మేము కూర్చుంటున్నాం నీడనే, ఆ చెట్లు కూడా కొట్టేశారు ఎంఆర్ఓ వాళ్ళు. కొమ్మలన్నీ కొట్టేసి మొదలు చేశారు. మేము చెట్ల కింద కూర్చుంటున్నామని 15 మంది, 20 మంది వెళ్ళి మేము ఆఫీసులో కాడ కూర్చునేవాళ్ళం. మాకు సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. మమ్మల్ని చూసి నవ్వుకోవటం, మమ్మల్ని చూసి ఎలా కోలగా మాట్లాడుకోవటం, ఇది చేసిన పనులు ఎంఆర్ఓ వాళ్ళు. తిరుమల వెంకటేశ్వరరావు అయితే కుర్చీతో నన్ను కొట్టబోయాడు, కుర్చీ లేపాడు నా మీదకి. అప్పుడు సీసీ కెమెరాలు లేవండి. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కాగితాలు మొత్తం 4 గుట్టలు వేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నులకపేటలో ఎదర తలుపులు వేసేసి, నేను ఆ రోజు అక్కడే ఉన్నా, ఆ గుట్టలన్నీ 4 కలిసి తగలబెట్టారు. కాగితాలన్నీ అందరు పెట్టిన అప్లికేషన్లు కానీ ఏమైనా కానీ తగలబెట్టేశారు. ఎంఆర్ఓ దగ్గరుండి చేశాడు ఆ పని. తిరుమల వెంకటేశ్వర ఆయన అన్నాడు, నీకు భూమి ఎవడిచ్చాడు వాడిని తీసుకొని రాపో, నీకు ఎక్కడిచ్చాడో ఎప్పుడు ఇచ్చాడో వాడిని తీసుకొని రా. ఎక్కడుంటే నేను తీసుకురావాలి? ఇప్పుడు ఈయన మాట అన్నాడు, రేపు ఈయన ఉంటాడా? అలాగే భూమి మీద ఉంటాడా? ఇప్పుడు నేను ఉంటానా? నేను పోతాను కదా, ఆ టైం వస్తే నేను కూడా పోతాను కదా, ఉండను కదా. చచ్చిపోయాడు తీసుకురమ్మంటే మేము ఏడ తీసుకొస్తాం? చచ్చిపోయాడు మేము ఏడ తీసుకురావాలి? చదువు ఉండి, అంత జ్ఞానం ఉండి కూడా వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. చదువు లేని వాళ్ళే మేలు అనిపిస్తుంది నాకు, వాళ్ళే రైట్ అనిపిస్తుంది. వాళ్ళకి కొంచెం జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ జోలికి వెళ్తే ఏమన్నా జరిగిద్దామో, వాళ్ళు ఏమంటారేమో అని చెప్పి భయం ఉంటుంది చదువు లేని వాళ్ళకి. చదువు ఉన్నవాడు ఈ పని చేస్తున్నారు. ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, ఆర్డ్ ఆఫీస్ వాళ్ళు, రికార్డ్ ఆఫీస్ వాళ్ళు, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు ఈ రకంగా ఏది ఎత్తున్నారు, బాధ పెడుతున్నారు. ఈ అన్ని ఆఫీసుల చుట్టూ నేను తిరిగా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 2003 కానించి ఇప్పటిదాకా తిరుగుతున్నా. ఇప్పటిదాకా కూడా ఈ రోజుకి కూడా తిరుగుతూనే ఉన్నా.
గ్యాప్ ఇవ్వకుండా లాక్డౌన్లో కూడా తిరిగా. లాక్డౌన్లో కూడా పోయి వెళ్తే సెలవులమ్మ తర్వాత రండి, అప్పుడు రండి, రండి చెప్పేవాళ్ళం. ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చి ఎంత బాధ పెట్టారంటే, భూములకి సంబంధించిన ఆఫీస్ కాడికి వెళ్తే వాళ్ళు అన్నారు, అమ్మ రికార్డ్ ఆఫీసులో ఉంటుంది ఏదైనా, అక్కడికి వెళ్ళి అన్నారు. అక్కడికి వెళ్తే కలెక్టర్ ఆఫీసులో కంప్యూటర్ల కాడ ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ ఆఫీస్లో ఉన్నారు. సార్ ఇది మా సమస్య సార్, అప్లికేషన్ రాసుకొని పోయాం. అమ్మ నువ్వు ఇది కాదు అప్లికేషన్ రాయాల్సింది, మాకు పెట్టాలి నువ్వు అని చెప్పి అన్నారు. మళ్ళీ ఇంకో వారం రాసుకొని మళ్ళీ వెళితే వాళ్ళు అన్నారు, అమ్మ ఒక వారం రా, మేము ఇస్తాం, నువ్వు భయపడగాకు, నీ ఆస్తి అడగబాదు, నీ కాగితాలు నీకు ఇస్తావమ్మా, ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి, 100 సంవత్సరాలు కాదు 150 సంవత్సరాలు ఎట్టా ఉంటాయమ్మా, మా దగ్గర రికార్డులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు. మాట్లాడి నేను 2వ వారంలో వెళ్దాం అనుకున్న కాగితాలు వెళ్తే నా కళన్నీ తీసుకొని కబ్జాదారులకు ఫోన్ చేశారు. వాళ్ళకి ఫోన్ చేసి నేను ఎత్తే వెళ్ళానో ఏమైతే అడిగానో అవన్నీ వాళ్ళకి చెప్పారు. తర్వాత 2వ వారంలో వెళ్తే సార్ అంటే, సార్ రమ్మన్నారు సార్, మేము వచ్చాం సార్ అంటే, మా దగ్గర లేవమ్మా, మేము ఇవ్వకూడదు, కలెక్టర్ ఊరుకోడు, మీరు కలెక్టర్ కాడికి పోండి, కలెక్టర్ కాడ పెట్టుకోండి అని చెప్పి నన్ను మోసం చేశారు. సార్ మీకు డబ్బులు ఖర్చు అయినా నేను ఇస్తాను సార్, అప్పు తీసుకొచ్చేస్తాను నేను, నా దగ్గర లేకపోయినా మీ ఫోటోలు కాడ ఎక్కడికైనా వెళ్ళి కాళ్ళు పట్టుకొని అప్పు తీసుకొచ్చేస్తాను సార్, నేను మాకు అవసరం సార్, ఒక 50,000 ఏమన్నా అప్పు తీసుకొచ్చేస్తాను, మా తల తాకట్టు పెట్టుకొని మీకు తీసుకొచ్చేస్తాను సార్ కూడా అన్నాయి. అట్ట కదమ్మా, నువ్వు కలెక్టర్ కాడికి వెళ్ళాలి, మేము చేసేదేం లేదు అని చెప్పి మళ్ళీ మాటలు తిప్పి మాట్లాడారు. ఫస్ట్లో ఎట్ట మాట్లాడారు ఆ మాటలు, తర్వాత ఆ మాటలు లేవు వాళ్ళ దగ్గర. ఈ రకంగా ఏది ఇచ్చారు, డెత్ సర్టిఫికేటు మా నాన్నగారిది, ఫ్యామిలీ సర్టిఫికేటు, ఈ పెట్టుకోవటానికి కూడా ఎంత ఏది ఇచ్చారండి, నన్ను అంత బాధ పెట్టారు. అక్కడ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆర్డ్ ఆఫీస్, ఎన్ని బాధలు పెట్టారండి నన్ను, ఒకనాడు బాధ కాదు నేను పెట్టింది. ఎన్ని బాధలు పడ్డానో నేను, నరకం చూపించారండి నాకు, అధికారులు నరకం చూపించారు నాకు. ఒక్కనాటి బాధ పెట్టలే నన్ను, ఎంత హింసించారంటే అంత బాధ పెట్టారు. నేను వాళ్ళు పెట్టిన అన్నీ కూడా నేను పడ్డాను. కూర్చోపెట్టేవాళ్ళు పొద్దునుంచి సాయంకాలం దాకా కూర్చునేదాన్ని. అమ్మ నువ్వు వెళ్ళిపో, మధ్యాహ్నం అయిపోయిందిగా, తర్వాత రానివాళ్ళు. ఏమంటే తర్వాత వస్తాకి నేనేమో దగ్గర నుంచి వచ్చానా, తాడేపల్లి నుంచి వచ్చానండి, మళ్ళీ ఎప్పుడు వచ్చేది నేను, ఎడ కూర్చుంటానండి అని చెప్పేదాన్ని. అక్కడ తర్వాత సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాలు పెడితే నేను వెళ్ళి సార్ ముందు నుంచొని సార్ అని మాట్లాడి అంటే, మాట్లాడదామా, ఉండు నేను చెప్పేది నువ్వు అంటే, అప్పుడు నా నోట్లోంచి మాట రాకుండా ఆపేసి వాళ్ళు చెప్పేది నేను అలా అంటే మేము చెప్పేది కూడా వినాలి కదండి వాళ్ళు, మేము చెప్పేది తినకపోతే మీకేం తెలిసిద్ది, ఇప్పుడు మేము చెప్పేది వినకపోతే వాళ్ళకి ఏం తెలిసిద్ది, ఏదైనా సమస్య మీకు చెప్పుకుంటే కదా తెలిసేది. నేను చెప్పకుండానే నా నోట్లో మాట రాకుండా నా నోట్లో మాట ఆపేసి మేము చెప్పట్టు విను అమ్మా, నేను మాకు తెలుసులే, వెళ్ళు ఎక్కడికెళ్తావు వెళ్ళు, ఇంకేం చేస్తావు వెళ్ళు అని ఇలాగా నా మీద గట్టిగా మాట్లాడేవాళ్ళు. సార్ అని దండాలు పెట్టేదాన్ని నేను, చేతులు కట్టుకొని వచ్చేదాన్ని ముందు నేను. వీళ్ళకి ఎంత నేను గౌరవం ఇస్తుంటే కుక్కని ఇది ఇచ్చేవాళ్ళు నన్ను. నేను అంత గౌరవం వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళకి దండాలు పెట్టి నమస్కారం పెట్టి దండాలు పెట్టి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నేను ఉంటే కుక్కని ఇది ఇచ్చేవాళ్ళు నన్ను. అదేనండి అధికారులు చేయాల్సిన పనులు. వాళ్ళు మనుషులంటే మేము మనుషులం కదా, వాళ్ళు అన్నం తింటున్నారు మేము అన్నం తింటలా, కాకపోతే కోట్లు సంపాదించారు వాళ్ళు, మేము 100 సంపాదలేకపోయాం. వాళ్ళు కోట్లు సంపాదించారు, అవి చూసుకొని ధీమా కోట్లు ఆస్తుంది, భూములు ఉన్నాయి స్థలాలు ఉన్నాయని చెప్పి అవి ఎవరి అండి, మాయేగా, మా బేదోలయే కదా.
మా బేదారు నోళ్ళు కొట్టి మీరు వేసుకుంటున్నారు. మీరు కోట్లు సంపాదించారు, లక్షలు సంపాదించారు, బిల్డింగులు కట్టారు, కార్లు కొన్నారు. మీకు ఎంత వస్తున్నాయి? మీ జీతాలు మీకు సాలవు. ఈ అక్కరంగా వచ్చిన డబ్బుతోటే మీరు బిల్డింగులు కడతాం, స్థలాలు కొనటం, భూములు కొనటం, కారులు కొనటం. మీకు ఎంత వస్తున్నాయి? మరి మా బట్టలు మేము సంపాదించబట్టగా మీరు వచ్చింది, మీకు వచ్చింది. మరి ఎంత వస్తే మీకు ఇంకా కష్టపడండి, మీకు తెలిసిద్ది. కూలి నాలు చేయి బతకండి మీరు. మీకు ఆ డబ్బులు చాలవు. రోజు పొద్దున పోయి సాయంకాలం దాకా ఎర్ర టగ్గులో ఎండలో వానలో కష్టపడుతుంటే మరి 500 వచ్చినాయి, 400 వచ్చినాయి, 300 వచ్చినా అవి మీకు చాలవు. కష్టం చేసేవాడిని కూడా ఆలోచించాలి, బీదవాడిని కూడా ఆలోచించాలి. ఆ బీదవాడే, ఆ లేబరే మరి ఉన్నవాళ్ళని బతికెత్తుంది. ఎవరైనా లేబర్లు పని చేయబట్టే ఉన్నవాడు బతుకుతున్నాడు. లేబర్ పని చేయకపోతే మీరు ఏడ బతుకుతారు? మీరు చేయండి, వచ్చి ఆ పనులు చేస్తారేమో, వచ్చి బయట వచ్చి ఆ పనులు మీరు చేయండి, చేస్తారేమో. చేయలేరు, మేము చేస్తాం. మీరు చేయలేరు, ఏ పని కూడా మీరు చేయలేరు. ఏసీ రూమ్లో కూర్చొని, కుర్చీల్లో కూర్చొని మీరు గిరగిరగిర తిరుగుతా కుర్చీలో ఏదో ఒక పొయ్యిని పెట్టుకొని ఒక గీతలు కోడి గీసినట్టు గీటు, 2 గీతలు గీటు, రేపురా మాపురా అని తిప్పటం వాళ్ళని. ఇది మీరు చేసే పనులు. కరెక్ట్గా చేయండి, మీరు నిజాయితీగా ఉండండి. ఎవడో బాధపడడం, ఎవరు ఇబ్బంది పడరు. పొద్దున్న లేస్తే పొలిటీషన్లు, కోర్టులు ఏంటండి? పొద్దున్న లేస్తే కోర్టులు, పొలిటీషన్లు, ఎంఆర్ ఆఫీసులు, మున్సిపాలిటీ ఆఫీసులు, రికార్డ్ ఆఫీసులు, ఆర్డ్ ఆఫీసులు, ఎస్పీ దగ్గరికి, డిఎస్పీ కాడికి, ఎస్సీ దగ్గరికి, సిఐ దగ్గరికి. ఏంటండి తిరగటం జనం? ఈ జనం తిరగటం ఏంటి? ఎక్కడ న్యాయం జరుగుతుంది జనాలకి? ఎక్కడ న్యాయం ఉంది? ఎప్పుడు జరిగిద్ది న్యాయం జనాలకి? ఈ న్యాయం లేకనే ఆ ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి, అక్కడ మునిగిపోతున్నాయి. పాపాలు ఎక్కువైపోయి, అన్యాయాలు ఎక్కువైపోయి ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి ఆడ. ఏదండి న్యాయం? ఏదండి ధర్మం? ఏదండి ఎటు పోయిందండి న్యాయం, ధర్మం ఎట్టిపోయింది? ఎక్కడ ఏడుతుంది ఇది? నీతిగా నిజాయితీగా బతకండి. జనాలు సాధం కాకండి, బీదవాళ్ళని అనక తక్కువ కాకండి. ఎదగనీపోతుంటారు మీరు, బీదవాళ్ళని ఎదగనీపోతుంటారు. వాళ్ళని ఇంకా అనగదొక్కుతుంటారు, మీరు ఇంకా అనగదొక్కుతుంటారు. గవర్నమెంట్ అని మీ దగ్గరకు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు మీరు? బీదవాళ్ళని ఏడిపెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. సమస్య మీద సమస్య పెంచుతున్నారు. వాళ్ళకి లేనిపోయిన రోగాలు తెస్తున్నారు. మీరు మీ చుట్టూ తిరిగి వాళ్ళకి షుగర్లు, బీపీలు పెరిగిపోతున్నాయి. టయానికి తినక వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. ఏంటి మీరు చేసే పనులు? మీరు బాగానే ఉంటారండి, మీరు బాగానే ఉంటారు. మీరు దజ్జాగా మీరు తిరుగుతారు, మీరు కారులో తిరుగుతారు. ఇళ్ళకి వెళ్తే ఏసీలు, ఆఫీస్కి వస్తే ఏసీలు, మీరు కార్లు ఎలాంటి కారులో ఏసీలు, డబ్బు కట్టల డబ్బులు. ఆ డబ్బు ఏం చేసుకోవాలో మీకు తెలియట్లా. ఎవరైనా లేని వాళ్ళకి ఏమైనా దానం చేస్తారండి? చేయరు. లేనివాడు కడుక్కున్నవాడికి ఏమైనా దానం చేస్తారా? చేయరు. బీదవాడు ఉన్నాడు చూసావా, వాడి కింద ఇంకొకడు బీద ఉన్నాడు అనుకో, వాడికి పెడతాడు. వాడు తినే తిండి కూడా మానుకొని వాడికి పెడతాడు. అదే అండి ధర్మం, నీతి అంటే అది. వీరు అడుక్కున్న వాళ్ళకి బిచ్చమేయలేరు. బీదవాళ్ళకి ఏ న్యాయం చేస్తారు? అడుక్కునేవాడికి 10 రూపాయలు ఇవ్వండి, ఇస్తారా మీరు? ఇలేరు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మా కళ్ళతో మేము చూసాం కాబట్టి, ఆఫీస్ చుట్టూ మేము తిరిగాం కాబట్టి, మా శవలతో మేము విన్నాం కాబట్టి, మా కళ్ళతో మేము చూసాం కాబట్టి, మీ ఆఫీసుల చుట్టూ తిరిగి మీ కాళ్ళు పట్టుకొని మీ ముందు ఏడిచి, మీకు ముందు చేతులు కట్టుకొని నుంచొని దండాలు దశకాలు మీకు పెట్టి నమస్కారాలు పెట్టి మీరు ఏం చేశారు?
కుక్కల్ని చీలిచ్చారు మమ్మల్ని. కుక్కలను తోలుతారే అలా తోలేరు మమ్మల్ని. ఏమంటే నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మరి క్షమించాలి. ఎందుకంటే నేను పడ్డాను ఆ బాధలో, అధికారుల దగ్గర నేను పడ్డా ఆ బాధలో. ప్రతి ఆఫీసులో నన్ను పిలిపించి నన్ను ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. పోలీస్ స్టేషన్లో కానీ, మున్సిపాలిటీ ఆఫీసులో కానీ, ఎంఆర్ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ, ఆర్డీ ఆఫీసులో కానీ, రికార్డ్ ఆఫీసులో కానీ అన్ని సార్లు కూడా నేను పడ్డాను. అన్ని సార్లు ఎస్పీ దగ్గర ఏంటి, డిఎస్పీ దగ్గర ఏంటి, ఎస్సీ దగ్గర ఏంటి, సిఐ దగ్గర ఏంటి, ఇంతమంది దగ్గర కూడా నేను బాధలు పడ్డాను. నాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. నాది భూమి సమస్య. 5 ఎకరాల 20 సెంట్లు భూమి కబ్జా చేశారు. ఒక రౌడీజంగా, గూండాయిజంగా జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆకరించుకొని 2019 రెండో నెలలో ప్యాట్లేసి ఒక రౌడీజంగా, గూండాయిజంగా ప్యాట్లేసి అమ్మేసుకున్నారు. పార్టీని అడ్డం పెట్టుకొని ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి, మమ్మల్ని పిలిపించి 30 మంది మా మీద దాడి చేసి మాకు రక్తాలు కారిపోయేటట్టు మేము స్టేషన్కి వెళితే స్టేషన్ కాడ పట్టించుకోవాలి మమ్మల్ని.